ఆలోచనలే మన ఫ్యూచర్. మనం ఏ విధమైనటువంటి ఆలోచనలు అవుతుంటావో అదే నా రేపటి నాడు వచ్చే ఫ్యూచర్. ఈరోజు ఎంఎస్ఆర్ నెలకు 11 లక్షలు తీసుకుంటున్నాడు అంటే 4 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే ఇక్కడికి వచ్చిన. ఏదో లాటరీలో డ్రా తీస్తే నాకు తగల్లా. నేను జాయిన్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా నాకున్నారా ఇన్కమ్ చూపించేటోళ్ళు? ఎంఎస్ఆర్ ముళ్ళ బాటలో నడిచిండు. ఒక విజన్ పెట్టుకొని పనిచేసా, ఒక ఆత్మవిశ్వాసంతో ముందు అడుగేసా, ఒక ఫౌండర్గా ఈ టీంకి నిలబడ్డాం. నాకన్నా ముందు ఇదిగో నాకు ఇంత చెప్పు వస్తుందని చూపించేటోళ్ళు ఎవరు లేరు నా దగ్గరలో. ఒక ప్లాట్ఫారం లేదు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కడ మీరు అడుగు పెట్టినా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో నేను ఒక సభ్యుని అంటే మీకు నేర్పించే వ్యక్తులు 30 జిల్లాల్లో మన అసోసియేషన్ తయారైంది ఈరోజు. ఇలాంటి టైంలో ఈ టైంలో కూడా మీరు ఇంకా చైతన్యం అవ్వకుండా మార్పు రాకుండా ఉంటే ఇంకెవరు వచ్చి మారుస్తాడు? గొప్ప ఆపర్చునిటీ వెస్టీజ్ అనేది. తరతరాలు బాగుపడతాయి మనం కనుక కష్టపడితే. నేను 30,000కు పనిచేసి 30-40,000 నా ఇన్కమ్ వచ్చేది బిఫోర్ వెస్టీజ్. 30,000-40,000 వచ్చేవి, బట్ మిగిలేవి కాదు. ఏ నెలకు ఆ నెల సరిపోతూ ఉండేది. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గర పోయి అప్పు తీర్చుకోవాలి. ఇదే జీవితం. అలాంటి జీవితం నుంచి వెస్టీజ్ని గుండెల నిండా నింపుకొని నా ప్రాణమే వెస్టీజ్ అని చెప్పేసి పనిచేస్తే ఈ డిసెంబర్ వరకు నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి సరిగ్గా 3 కోట్లు పైబడి దాటబోతోంది రేపు డిసెంబర్కి. వెస్టీజ్ నేనుంటే కోటీశ్వరుని, నేను పోయినా నా కుటుంబం కోటీశ్వరాలే. ఎసార్నో నా కొడుకు కోటీశ్వరా కాదా? ఇన్ ఫ్యూచర్ లో వాడికి పెళ్ళి అయ్యి వాడికి పిల్లలు పుడితే నేను తాతనవుతా. మా మనవడు కోటీశ్వరుడా కాదా? వంశం మొత్తం మారిపోయింది. ఒక ఎంఎస్ఆర్ గట్టిగా పట్టుకుంటే నా వంశం మారింది. మీరు పట్టుకోండి, మీ వంశానికి మీరే ఫౌండర్స్ గా నిలబడండి. వెస్టీజ్ 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. వెస్టీజ్ కంపెనీ 20 సంవత్సరాల కంపెనీ. ఇది 3 కోట్ల మంది పనిచేస్తున్నారు. 10-13 ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారం చేస్తుంది. 50 దేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో కంపెనీ ముందుకెళ్తా ఉంది. సింగిల్ ఎల్పీ నువ్వు రూపాయి కట్టట్లే. ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ మనకు వస్తే తెలిసి తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నాం. తెలియక ఇప్పుడు చిన్న బాగున్నాడు, 500 రూపాయల నోటు ఇచ్చినా వాడు కింద వేస్తాడు, 10 రూపాయలు ఇచ్చినా కింద వేస్తాడు, 2000 రూపాయల నోటు ఇచ్చినా తెలియక. ఈరోజు మార్కెట్లో చాలా మందికి వెస్టీజ్కి అగ్నిస్ట్ గా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలియక. తెలియని వాళ్ళని మనం క్షమించాలి సార్. వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి. వెస్టీజ్ 6 నెలలకు పోతాది అంటున్నారు తెలియక. వాళ్ళ మీద మన దేశం పెంచుకొని యాంటీగా మాట్లాడదు. దేవుడు కూడా జాయిన్ అయితే మంచిది, జాయిన్ కాకుంటే మరీ మంచిది. ఏదో ఒక రోజు జాయిన్ అవుతున్నా లేదా? మనం నిలబడి మనం పోరాటం చేద్దాం. నేను అడిగిన చాలా మందిని రాలా. నా ఎప్పుడైతే చెప్పుకున్నది 10,000, 20,000, 30,000, 50,000, లక్ష వచ్చిందో అప్పుడు కొంతమంది వచ్చిండ్రు. 2 లక్షలు వచ్చినా కొంతమంది వచ్చిండ్రు, 3 లక్షలు వచ్చినా కొంతమంది వచ్చిండ్రు, కారు వచ్చిన తర్వాత కొంతమంది వచ్చిండ్రు. ఎవరికి శని గ్రహాలు ఎప్పుడు తొలగిపోతే అప్పుడు వస్తాయి. మనం మాత్రం అందరికి మంచిగా చేయాలి. జాయిన్ అయితే మంచిది, జాయిన్ కాకపోయినా నో ప్రాబ్లం. వాళ్ళ మీద గొడవ పెట్టుకోమాకండి. సహజంగా మనకు భావన ఉంటుంది, యాంటీ భావన, అవునా లేదా? నేను అడిగినా మీ ఇంటికి వచ్చినా నేను అడిగినా జాయిన్ కాలేదని ద్వేషించమాకండి. తెలియక చేస్తున్న మిస్టేక్స్ వాళ్ళందరినీ కూడా మనం ప్రేమతో ఏదో ఒక మీటింగ్ చేసుకొచ్చి కూర్చోబెడదాం. వాళ్ళకు ఈ కంపెనీని అర్థం చేసుకుంటే వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ మనకు సీతారాం నాయక్ సార్ అని చెప్పేసి డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా వెస్టీజ్ చేస్తున్నాడు. ఈరోజు మేబీ రాలేదనుకుంటా, ఎలక్షన్ డ్యూటీ. ఆయనకు మనసంతా నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది, అచ్చంపేట మీటింగ్ లోనే ఉంటుంది. డ్యూటీ చేస్తున్నారు. మనసు ఎక్కడ, మనిషి అక్కడ. వెస్టీజ్ ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వెస్టీజ్ని పట్టుకొని పనిచేస్తా ఉన్నారు. 10 మందికి మంచి చేసి మనం బాగుపడుతుంటే ఇంకేం కావాలి సార్? బాగుందా లేదా? భూతత్వం వేసి మీరు స్కాన్ చేయండి. 100 సార్లు పైకి, 100 సార్లు కిందికి. నీతి, నిజాయితీ, విలువలు, న్యాయం, ధర్మం, సత్యం మాత్రమే వెస్టీజ్కి వస్తుంది. ఇంత దర్శనం ఏమి రాదని చెప్పేసి తెలియజేస్తాం. వెస్టీజ్